పీకేఎల్ సీజన్ 12 నెక్స్ట్ మ్యాచెస్ విన్ అవ్వకపోతే ఇంటికెళ్ళే టీమ్స్ అండ్ విన్ అయితే క్వాలిఫై అయ్యే టీమ్స్ ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకన్నా ముందు ఆల్ టీమ్స్ పాయింట్స్ టేబుల్లో ఏ ప్లేస్లో ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ టీం వచ్చేసి పునేరి పల్టన్. పునేరి పల్టన్ టోటల్ 4 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ విన్ అయ్యి 1 మ్యాచ్ ఓడిపోయి 6 పాయింట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ టీం వచ్చేసి తమిళ్ తలైవాస్. తమిళ్ తలైవాస్ టోటల్ 2 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్ విన్ అయ్యి 1 మ్యాచ్ ఓడిపోయి 2 పాయింట్స్లో 7th ప్లేస్లో ఉంది. థర్డ్ టీం వచ్చేసి హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ టోటల్ 3 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ విన్ అయ్యి 1 మ్యాచ్ ఓడిపోయి టోటల్ 4 పాయింట్స్తో 5th ప్లేస్లో ఉంది. ఫోర్త్ టీం వచ్చేసి దబాంగ్ ఢిల్లీ కేసీ. దబాంగ్ ఢిల్లీ కేసీ 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ విన్ అయ్యి 4 పాయింట్స్తో 3rd ప్లేస్లో ఉంది. ఫిఫ్త్ టీం వచ్చేసి యూపీ యోధాస్. యూపీ యోధాస్ టోటల్ 3 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ విన్ అయ్యి 1 మ్యాచ్ ఓడిపోయి టోటల్ 4 పాయింట్స్తో 4th ప్లేస్లో ఉంది. సిక్స్త్ టీం వచ్చేసి బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ టోటల్ 2 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్ విన్ అయ్యి 1 మ్యాచ్ ఓడిపోయి టోటల్ 2 పాయింట్స్తో 6th ప్లేస్లో ఉంది. సెవెంత్ టీం వచ్చేసి తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్ టోటల్ 3 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్ విన్ అయ్యి 2 మ్యాచెస్ ఓడిపోయి టోటల్ 2 పాయింట్స్తో 9th ప్లేస్లో ఉంది. ఎయిత్ టీం వచ్చేసి గుజరాత్ జైన్స్. గుజరాత్ జైన్స్ టోటల్ 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ ఓడిపోయి 0 పాయింట్స్తో 11th ప్లేస్లో ఉంది. నైన్త్ టీం వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ టోటల్ 2 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్ విన్ అయ్యి 1 మ్యాచ్ ఓడిపోయి టోటల్ 2 పాయింట్స్తో 8th ప్లేస్లో ఉంది. 10th టీం వచ్చేసి పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్ టోటల్ 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ ఓడిపోయి 0 పాయింట్స్తో 10th ప్లేస్లో ఉంది. 11th టీం వచ్చేసి యుముంబా. యుముంబా టోటల్ 4 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ విన్ అయ్యి 1 మ్యాచ్ ఓడిపోయి టోటల్ 6 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. 12th టీం వచ్చేసి బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ టోటల్ 3 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ ఓడిపోయి టోటల్ 0 పాయింట్స్తో 12th ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు క్వాలిఫైడ్ టీమ్స్ చూద్దాం. సో నేను గెస్ చేసి చెప్తున్నా. ఫస్ట్ టీం వచ్చేసి పునేరి పల్టన్. సెకండ్ టీం వచ్చేసి దబాంగ్ ఢిల్లీ కేసీ. థర్డ్ టీం వచ్చేసి హర్యానా స్టీలర్స్. ఫోర్త్ టీం వచ్చేసి యుముంబా. ఫిఫ్త్ టీం వచ్చేసి తమిళ్ తలైవాస్. సిక్స్త్ టీం వచ్చేసి యూపీ యోధాస్. సెవెంత్ టీం వచ్చేసి బెంగాల్ వారియర్స్. ఎయిత్ టీం వచ్చేసి తెలుగు టైటన్స్. సో పీకేఎల్ సీజన్ 12లో కొత్త రూల్స్ వచ్చి 8 టీమ్స్ క్వాలిఫై అవుతాయి కాబట్టి ఈ 8 టీమ్స్ క్వాలిఫై అవుతాయని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యే టీమ్స్ చూద్దాం. ఫస్ట్ టీం వచ్చేసి బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ డిస్క్వాలిఫై అయ్యిద్దని నేను అనుకుంటున్నా. సెకండ్ టీం వచ్చేసి పట్నా పైరేట్స్. థర్డ్ టీం వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఫోర్త్ టీం వచ్చేసి గుజరాత్ జైన్స్. ఈ 4 టీమ్స్ డిస్క్వాలిఫై అవుతాయని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఈ 4 టీమ్స్ డిస్క్వాలిఫై అవుతాయి అనుకున్న వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. లేదా వేరే 4 టీమ్స్ డిస్క్వాలిఫై అవుతాయో ఆ టీమ్స్ నేమ్స్ ఏంటో కామెంట్ చేయండి.